ఫస్ట్ నుంచి పెట్టుకుందాం. ఫస్ట్ నుంచే. నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నూతన సంవత్సరంలో తొలి రోజు విజయాన్ని అందుకున్న ఇస్రో. పిఎస్ఎల్వి C-58 రాకెట్ ను విజయవంతంగా నింగిలోకి పంపిన ఇస్రో శాస్త్రవేత్తలు భారత కీర్తిని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లారని ప్రధానమంత్రి అభినందనలు. పిఎస్ఎల్వి C-58 విజయం దేశ ప్రజలకు ఇస్రో అందించిన కానుకన్న చైర్మన్. భవిష్యత్తు ప్రయోగాలకు పరిశోధాత్మక ప్రయోజనాలకు ఈ ఉపగ్రహం కీలకమన్న ఎస్ సోమనాథ్. నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. 2024 భారత్కు కీలక సంవత్సరమన్న కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్పయాత్ర. కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం. కొత్త సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయోత్సాహంతో ప్రారంభించింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-58 వాహక నౌక ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహంతో ఈ ఉదయం నింగిలోకి దూసుకువెళ్లింది. ఆదివారం ఉదయం ప్రారంభమైన 25 గంటల కౌంట్డౌన్ అనంతరం షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్పోసాట్ ను అంతరిక్షంలోకి పంపించారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్పోసాట్ నిర్ణీత కక్షలోకి చేరుకుంది. ఇందులో తిరువనంతపురం LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారు చేసిన ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు కూడా ఉన్నాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. ఎక్స్పోసాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇమేజింగ్, టైమ్ డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కోపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందన్నారు. ఎక్స్రే మూలాలను అన్వేషించడం ఎక్స్పోసాట్ లక్ష్యమని వివరించారు. ఇలాంటి ప్రయోగం చేయడం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తర్వాత మనమేనని వెల్లడించారు. అగ్రరాజ్యం 2021లో IXPE పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించినట్లు తెలిపారు. ఎక్స్పోసాట్ జీవితకాలం 5 ఏళ్లు కాగా కృష్ణబిలాలను అర్థం చేసుకోవడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. ఎక్స్రే ఫోటాన్లు, వాటి పోలరైజేషన్పై అధ్యయనం ద్వారా కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్కు సంబంధించిన వివరాలను ఎక్స్పోసాట్ బహిర్గతం చేస్తుంది. భవిష్యత్తు ప్రయోగాలకు పరిశోధాత్మక ప్రయోజనాలకు పిఎస్ఎల్వి C-58 రాకెట్ ప్రయోగం కీలకమని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రపంచంలో ఈ తరహా ప్రయోగం ఇది రెండవదని చెప్పారు. 2024లో గగన్యాన్ ప్రయోగానికి సంబంధించి మరో 4 టెస్టెడ్ ప్రయోగాలు చేపట్టాల్సి ఉందని ఆయన తెలిపారు. 2025లో గగన్యాన్ మ్యాన్ మిషన్, ఇస్రో, నాసా సంయుక్తంగా తయారు చేస్తున్న GSLV ఇన్సాట్ 3D ప్రయోగ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. కులశేఖరపట్నంలో మరో రాకెట్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇస్రో భవిష్యత్తులో మహిళా సైంటిస్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దిశగా అడుగులు వేస్తోందని ఇస్రో చైర్మన్ వెల్లడించారు. The orbital injection accuracy is so good, so we don't have to do any further amendments to it. And after that injection, the ESLV first stage will be lowered to 50 kilometers circular orbit to carry out the 9 payload experiments which are there on board. So we are waiting for it to happen. Many of the events are not in the visibility zone, so when the data comes, we will update you. So as far as this PSLV goes, it has very weakness. One is, of course, is the 60th launch.
Then the satellite is a very unique satellite, complementing the scientific objectives that we have set for various observations of the universe. It goes with AstroSat, it goes with the Aditya L1, so it's a class of satellite which is observing the universe in various frequencies, spectral bands, as well as in this satellite there is something very unique, the polarization measurements of the X-rays, which are coming from distant objects. Of course, all its details are there and we will discuss it if you have any specific questions on it. మన శాస్త్రవేత్తలు 2024ని గొప్పగా ప్రారంభించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పిఎస్ఎల్వి C-58 రాకెట్ను విజయవంతంగా నింగిలోకి పంపిన ఇస్రోకి ప్రధాని అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం అంతరిక్ష రంగానికి అద్భుతమైన వార్త అని, ఈ రంగంలో భారతదేశం నైపుణ్యాన్ని పెంచుతుందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. భారతదేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిందని ఆయన అన్నారు. ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-58 ప్రయోగం విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. నూతన సంవత్సరంలో మంచి విజయాన్ని సాధించారన్నారు. అనుకున్న రీతిలోనే ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-58 ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ ప్రయోగం విజయంతో ఇస్రో మరో శిఖరం చేరిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ పేర్కొన్నారు. కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి పరశోత్తం రూపాల ఈరోజు చెన్నైలో సాగర్ పరిశ్రమ 10వ దశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర మత్స్య సమాచార శాఖల సహాయ మంత్రి ఎల్ మురుగన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోస్ట్ గార్డ్ షిప్ ద్వారా చెన్నై నుండి 10వ దశను ప్రారంభించారు. ఈ దశ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో మత్స్యకారులు సంఘాలతో సమన్వయం చేసుకుంటూ కార్యకలాపాలు నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర మంత్రి పరశోత్తం రూపాల మాట్లాడుతూ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన తర్వాత మత్స్య పరిశ్రమకు బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డుని విస్తరించడం, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అమలు చేయడం వంటి గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. మత్స్యకార రంగంలో సమ్మిళిత అభివృద్ధి జరుగుతోందని కేంద్ర మంత్రి పరశోత్తం రూపాల అన్నారు. కేంద్ర మంత్రి సతీ సమేతంగా చెన్నై నుంచి బయలుదేరి జువ్వలదిన్నె షిప్పింగ్ హార్బర్కు చేరుకున్నారు. రాజ్యసభ సభ్యులు బేద మస్తాన్రావు, స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, బీజేపీ జిల్లా నాయకులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు తమిళనాడు, లక్షద్వీప్, కేరళలో పర్యటించనున్నారు. తమిళనాడులో 19,850 కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. కల్పక్కంలోని ఐజీసీఏఆర్లో దేశీయంగా అభివృద్ధి చేసిన డెమాన్స్ట్రేషన్ ఫాస్ట్ రియాక్టర్ ఫ్యూయల్ రీప్రాసెసింగ్ ప్లాంట్ DFRPని దేశానికి అంకితం చేస్తారు. అలాగే లక్షద్వీప్లో 1,150 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో భక్తులు పోటెత్తారు. అనేక ప్రసిద్ధ ఆలయాల్లో తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢిల్లీ షిరిడి సాయిబాబా గుడిలో, వారణాసిలో దశాశ్వమేధ ఘాట్లో ప్రత్యేక హారతులు, ఉజ్జయిని మహాకాళ్ ఆలయం, ముంబై గణేష్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. నూతన ఆంగ్ల సంవత్సరం 2024ను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం X వేదికగా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి 2024 సంవత్సరం అందరికీ సంతోషాన్ని, శాంతిని, శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి భారతీయునికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ పేర్కొన్న ఉపరాష్ట్రపతి భారతదేశ సంపూర్ణ పురోగతి, శ్రేయస్సు కోసం దోహదపడాలనే దృఢ సంకల్పంతో నూతన సంవత్సరాన్ని స్వీకరిద్దామని పేర్కొన్నారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని 2024 అందరికీ అద్భుతమైన సంవత్సరంగా, ప్రజలు సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో శాంతియుతంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం అందరికీ శ్రేయస్సు, శాంతి, అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో శుభాకాంక్షలు తెలిపారు. అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పదంలో ప్రయాణించేలా కృషి చేస్తున్న ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి 2024లో దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో కొత్త విశ్వాసంతో అవినీతికి, అశాంతికి, అక్రమాలకు చోటు లేని ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పటిష్టమైన పునాదులు వేసేందుకు సంకల్పిద్దామని పేర్కొన్నారు. మంచి రోజుల కోసం మంచి నిర్ణయాలు తీసుకుందామని, పేదరికానికి, అసమానతలకు తావులేని నవశకానికి నాంది పలుకుదామని పేర్కొంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా కడపను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా తెలిపారు. కడపలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అంజద్ భాషా మాట్లాడుతూ 6 ప్రధాన రోడ్లను వెడల్పు చేసి సర్కిళ్లను ఆధునీకరించామన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని వివరించారు. రోడ్ వైడనింగ్, సర్కిల్ డెవలప్మెంట్ చేసేటప్పుడు మరి చాలా ఇబ్బంది అని చెప్పి మరి వాళ్ళే సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టిన పరిస్థితి మనం గమనించాం. మరి అవన్నీ కూడా సర్కిల్స్ డెవలప్ అయిపోయిన తర్వాత సీఎం గారు మరి ఆ సర్కిల్స్ని ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఎంతోమంది ఫ్యామిలీస్తో వచ్చి మరి ఆ సర్కిల్ కాడ నిలబడి ఈరోజు ఫోటోలు తీసుకొని మరి వాళ్ళందరూ కూడా పోస్టులు పెడుతున్నారు. వాళ్ళ ఆనందానికి హద్దు లేదు. మరి గతంలో ఎప్పుడు కూడా కడప నగరంలో ఒక ఆహ్లాదకరణ ఒక వాతావరణం ఎప్పుడు మనకు కనిపించలేదు. మరి అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వము మరి వాళ్ళకందరికీ కూడా చక్కటి మరి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మరి కడప నగరంలో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని ఈరోజు మనం కల్పించడం జరుగుతుంది. మరి అదే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాళ్ళు మరి ఈరోజు సంతోష వ్యక్తపరుస్తూ నిజంగా చాలా గొప్పగా సర్కిల్స్ డెవలప్ చేశారు అని చెప్పి వాళ్ళే మరొక్కసారి మళ్ళీ వాళ్ళు పోస్టింగ్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడే నేను చెప్పింది, మరి ఖచ్చితంగా మీరు అందరూ కూడా సహకరించండి. డెవలప్మెంట్ కోసం మనకు కొద్ది రోజులే కష్టాలు ఉంటాయి, మరి కొన్ని రోజులే మనకు ఇబ్బందులు ఉంటాయి. మరి ఒక్కసారి ఆ పనులు అయిపోయిన తర్వాత, రోడ్ వెడల్పు అయిపోయిన తర్వాత, సర్కిల్స్ డెవలప్ అయిపోయిన తర్వాత అందరికీ మరి కడప నగరంలో నివసించే 5.5 లక్షల మందికి అందరికీ కూడా మేలు జరుగుతుంది. తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ రైలుకు అపూర్వ స్వాగతం లభించింది. బీజేపీ నేతలు, తిరుపతికి చెందిన స్థానిక రైల్వే అధికారులు అమృత్ భారత్ రైలుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైల్వే శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. అత్యాధునిక హంగులతో అమృత్ భారత్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిందన్నారు. అమృత్ భారత్ రైలు వల్ల ప్రయాణికులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. సో ఈ అమృత్ భారత్ వలన అనేక రకాల చిన్న సన్నకారు ప్రజలకి అందరికీ కూడా, వ్యాపారస్తులకి అందరికీ ఉపయోగపడేటువంటి ఈ అమృత్ భారత్ని ఇవాళ రిలీజ్ చేయడము చాలా సంతోషకరమైన విషయము. ఈ సందర్భంగా మన దేశాన్ని పరుగులు పెట్టిస్తూ అభివృద్ధి పరంగా అలాగే సర్వతోముఖ అభివృద్ధిని కాంక్షిస్తూ పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనం అందరము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్. 2 ట్రైన్స్ అమృత్ భారత్ అనే ట్రైన్స్ అయోధ్యలో స్థాపించారు. ఈరోజు ఈ ట్రైన్ని రేణిగుంటలో రిసీవ్ చేసుకోవడం తిరుపతి జిల్లా జనరల్ సెక్రటరీగా చాలా సంతోషంగా ఉంది. బడుగు బలహీన వర్గాలే కాకుండా పేదవాళ్ళందరూ కూడా ఈ ట్రైన్లో అయోధ్య దర్శనం, శ్రీరామ మందిరానికి వెళ్ళే అవకాశం కూడా దీని ద్వారా కల్పిస్తున్నారు. ఈరోజు అందరికీ కూడా పేదవాళ్ళకి అంటే సామాన్యమైన మనుషులకు కూడా ప్రయాణం చేసే అవకాశం ఈరోజు కల్పించడం చాలా సంతోషంగా ఉంది. జై భారత్, జై హింద్. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ రావడము, ఆర్పిఎఫ్ సైడ్ నుంచి మరియు జీఆర్పీ సైడ్ నుంచి మేము ఇవాళ బందోబస్తు అరేంజ్ చేశాము. పీస్ఫుల్గా ఇవాళ వెళ్ళిపోయింది. ఈ ముఖ్య ఉద్దేశం, ఈ ట్రైన్ది నాన్ ఏసీ స్లీపర్ కోచెస్ ఉన్నాయి, తర్వాత 8 జనరల్ కోచెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క ప్యాసింజరు సేఫ్గా, సెక్యూర్గా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఆ కూర్చున్న సీట్లు అయితే ఏంటి, తర్వాత అక్కడ ఛార్జింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఎక్విప్ చేసేసి ఇవాళ ట్రైను ఇనాగరల్ మనకి బెంగళూరు వైపు వెళ్ళిందండి. ఎటువంటి ఆతంకం లేకుండా ఇవాళ ఫంక్షన్
తీరంగా నడుస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. తాతయ్య, బంగారు కొండ అంటే ఏంటి? ముద్దు బిడ్డని అచ్చంగా నీలాగా. నాన్న, ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పై బెస్ట్ ఆఫర్స్, హై రిటర్న్స్, బోనస్ డిపాజిట్, ఇంకా బహుమతులు గెలుచుకునే అవకాశం. కురుచున్న కొమ్మనే నరకడం అంటే ఏంటి? కష్టాలని పిలవడం మీ నాన్నలాగా. ఆర్బీఐ అంటుంది ఆకర్షణీయమైన ఆఫర్స్ తో ప్రలోభ పెట్టే అనధికృత ప్లాట్ఫామ్స్ పై ఫారెక్స్ ట్రేడింగ్ చేయడం అంటే కొరిమితో తలగొక్కోవడమే. అంటే ఏంటి? ఈయన్ని అడుగు. అర్థమైంది నాన్న. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన అమృత్ భారత్ రైలుకు ఒంగోలు రైల్వే స్టేషన్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, రైలును తిలకించడానికి వచ్చిన ప్రజలు అమృత్ భారత్ రైలును ఉద్దేశించి దూరదర్శన్తో మాట్లాడుతూ ఎంతో సౌకర్యవంతంగా ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన అమృత్ భారత్ రైలులో ప్రయాణం ఒక మరిచిపోలేని అనుభూతి అన్నారు. త్వరలోనే భారతీయ రైల్వేలు బుల్లెట్ రైళ్లను కూడా నడపాలని వారు ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి అమృత్ భారత్ రైల్లో విజయవాడలో ప్రయాణమై మేము గూడూరు వరకు, అంటే విజయవాడ డివిజన్ ఎక్కడ ఎండ్ అవుతుంది అక్కడ వరకు ప్రయాణించాలని బయలుదేరాం ఫ్యామిలీతో. చూస్తే మొత్తంగా చాలా విభిన్నమైనటువంటి ఏర్పాట్లు ఈ రైల్లో మిగతా రైళ్ళ కంటే కూడా భిన్నమైన ఏర్పాట్లు ఉన్నాయి. మంచి ఆదరణ లభిస్తుంది అనేది నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. సీట్లు కానీ జనరల్గా కానీ ఎక్కువ జనరల్ కోచ్లు ఉన్నాయి. అట్లాగే రిజర్వేషన్లు కూడా అదనంగా పెంచారు. బాత్రూమ్, లాబరేటరీస్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. కొత్త ఏర్పాట్లన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి. Today I am really honored to travel in this train. This train Amrit Bharat started from Malda to Bangalore. It has a unique features that I have never seen before, and these features are freaking awesome. And the features just like seating positions and all ventilations, and these features I have never seen before in any other states or any other super expresses or any other metro ట్రైన్స్ ఆల్సో. నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు ఆధునిక సౌకర్యాలతోటి ఒక రైలు ప్రారంభించాలని సదుద్దేశంతో తక్కువ ఖర్చుతోటి ఎక్కువ సదుపాయాలతోటి ఈ యొక్క రైలు ప్రారంభించడం జరిగింది. పోయిన 2 నెలల్లో వందే భారత్ ట్రైన్లు కూడాను ఏర్పాటు జరిగింది. ఈ రకంగా నరేంద్ర మోడీ గారు రైల్వే వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు చేస్తూ పేద ప్రజలకి అనుకూలంగా ఉండేదానికి భారత రైల్వే వ్యవస్థని అత్యాధునిక పందాలు నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి మాకు ధన్యవాదాలు తెలియజేస్తాం. అన్ని వసతులు కానీ ఏవైనా కానీ చాలా చక్కగా ఉన్నాయి. ఈ 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం ఏ గవర్నమెంట్ చేయింది నరేంద్ర మోడీ గారు చేశారు. అంతేకాదు ప్రపంచ దేశాలతో పోటీ పడాలి మన భారతదేశం అనే ఉద్దేశంతో ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా చేయాలి, అలాగే బుల్లెట్ ట్రైన్లు కూడా రావాలనే ఆయన సంకల్పానికి మేము చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒంగోలు విచ్చేసిన అమృత భారత్ ట్రైన్ని చూడటానికి వచ్చాము. అలాగే దాన్ని వీక్షించడం జరిగింది. లోపల టాయిలెట్స్ కానీ సీటింగ్ కెపాసిటీ కానీ అంతా చక్కగా ఉన్నాయి. ట్రైన్ అంతా బాగానే ఉంది. ఇటువంటి ట్రైన్స్ ఇంకా వేయాలని మన రైల్వే బోర్డుని కోరుకోవడం జరుగుతుంది. మాల్దా బెంగళూరు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు విజయవాడ స్టేషన్లో ఘన స్వాగతం లభించింది. ప్రజలు ఈ రైలు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రైన్లో ఉన్న ఫ్యూచర్స్ ఏంటంటే సార్, మామూలుగా ఉత్తరప్రదేశ్లో లాంచ్ అయింది. మాల్దా టౌన్ బెంగళూరు వరకు వెళ్తుంది సార్. ఈ 2 ఇంజిన్స్ ఉండటం వల్ల సార్ ఏంటంటే బాగా హై టెక్నాలజీ డెవలప్ అయినాయి. యాక్సిలరేషన్ కూడా చాలా బాగుంది సార్. సాధారణ పీపుల్ ఎవరైతే ఉంటారో ట్రావెల్ చేయడానికి వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది సార్. మళ్ళీ ఏమో నేను ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి చాలా థ్యాంక్ఫుల్ చెప్తున్నాను సార్. ఎందుకంటే ఆయన వల్ల ఎంతోమంది నార్మల్ పీపుల్ కూడా ట్రావెల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ ట్రైన్ వల్ల చాలా ఉపయోగం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీనిలో ఫస్ట్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రీవియస్గా మనము చాలా కష్టపడాల్సి వచ్చేది జర్నీ చేయాలంటే, ఓవర్ క్రౌడెడ్గా, వితౌట్ కంఫర్ట్ లైక్ దట్. కానీ ఈ ట్రైన్లో ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ అయి ఉన్నాయి. అండ్ దర్ ఇస్ మోర్ సెక్యూరిటీ ప్రొవైడెడ్ as well.
సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తున్నాయి. సో ఇది గర్ల్స్ యొక్క సేఫ్టీ కూడా చాలా ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. ఇవాళ ఈ జర్నీ చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. అది కాక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ పిల్లల ద్వారా కానీ ఐకాన్ పబ్లిక్ స్కూల్ తరఫున కానీ ఎక్కడం వల్ల మాకు చాలా ఇదిగా ఉంది. దీంట్లో ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మధ్యతరగతికి కానీ ఎవరికైనా కానీ కొత్తగా అవైలబుల్ చేయటం వల్ల ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క మహిళ కానీ ఎక్కడానికి ఈ ట్రైన్ అనేది చాలా ఇదిగా అవైలబుల్గా ఉంది. అసలు వాళ్ళ వల్ల మేము ఈ ట్రైన్ అమృత్ భారత్లో ట్రావెల్ చేస్తున్నాము. ఈ ట్రైన్ ఎక్కినప్పుడు మాకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయని తెలిసింది. ఈ ట్రైన్లో లెగ్ ప్రెస్ హ్యాండ్ వాష్ ఒకటి ఉంది. అన్ని విండోస్ అవి బాగా పెద్దగా ఉన్నాయి. ముఖ్యంగా అండి లేడీస్కి సేఫ్టీగా సీసీ కెమెరాస్ అనేది ఫిట్ చేయడం జరిగింది ఈ ట్రైన్లో. అది మాకు బాగా నచ్చింది. నేను ఇప్పుడు అమృత్ భారత్ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాను. ప్రజెంట్ ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ గురించి శ్రీ నరేంద్ర మోడీజీ వారణాసిలో చెప్పారు. దీని మెయిన్ మోటో ఏంటంటే ఇంపార్టెంట్ టౌన్స్ని కనెక్ట్ చేసిద్ది. సో దీనివల్ల నీడీ నార్మల్గా నాట్ పోవర్టీ పీపుల్, నాట్ రిచ్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా హెల్ప్ అవుతుంది. ఎట్ ద లో కాస్ట్ ఓన్లీ వీళ్ళు అన్నీ ఎట్ హై రేంజ్లో अवेलेबल ఉన్నాయి ట్రైన్లో. न्यू वंदे भारत एक्सप्रेस में जर्नी कर रहा हूँ, जो हमारे ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी द्वारा अयोध्या में फ्लैग ऑफ हुआ था वर्चुअली. ये इस ट्रेन में बहुत सारे नए नए फीचर है. ये सामान्य लोगों के हैं जो जल्दी और आसानी से कहीं भी जाना चाहते हैं. और इसमें महिलाओं के लिए भी बहुत सारे सुरक्षा करने के लिए सीसीटीवी अंदर और बाहर लगाए गए हैं. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర ఎన్టీఆర్ జిల్లా లింగాలపాడు గ్రామంలో జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 పథకాలపై నందిగామ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ తొర్లికొండ సీతారామయ్య ప్రజలకు అవగాహన కల్పించారు. లబ్ధి పొందని వారికి వెంటనే లబ్ధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే మెడికల్ క్యాంపులు, రైతులకు డ్రోన్ల ద్వారా పురుగు మందులు, ఎరువులు పిచికారీ చేసుకునే విధానాన్ని డెమో చేసి చూపించారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై అధికారులు వారి శాఖల ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను లబ్ధిదారులకు వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం పేద కుటుంబాలకు ఒక వరం వంటిదని కొనియాడారు. 43 మంది లబ్ధిదారులు అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గర్భిణీ స్త్రీలండి. మొట్టమొదటి కాన్పు వచ్చిన కాడి నుంచి బిడ్డ పుట్టి బిడ్డకి అన్ని రకాల టీకాలు అందించే వరకు కూడా మనకి పిఎంఎన్ఈవై ప్రోగ్రామ్ కింద గర్భిణీ స్త్రీకి 5,000 రూపాయలు 3 విడతలుగా 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 2,000 రూపాయల కింద జమ అవుతాయి. నాకు అంగన్వాడీ స్కూల్లో ప్రతి నెల బియ్యం, కందిపప్పు, పాలు, గుడ్లు, చిక్కీ, ఖర్జూరం, రాగి పిండి, జొన్న పిండి, అటుకులు, అన్ని రకాల పోషక పదార్థాలు ఇస్తున్నారు. అలానే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నెల మాకు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, షుగర్ టెస్ట్లు అన్నీ ప్రతి నెల వైద్యం చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మనకు అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులకి, బాలింతలకు వచ్చి సంపూర్ణ ఆహారం మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి పంపిస్తున్నారు. రైసు, దాలు, ఆయిలు, బాలామృతం, అట్లనే రైస్ ప్రతి ఒక్క నెలకి ఒక్కళ్ళకి వచ్చి 3 కేజీలు, దాల్ వచ్చి కేజీ, ఆయిల్ 1/2 లీటరు, బాలామృతం ప్యాకెట్ 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు బాలామృతం ప్యాకెట్ ప్రతి నెల అందించడం జరుగుతుందండి. ఇది 100% 100% కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా చేయబడుతుందండి. లింగాలపాడు గ్రామంలో వచ్చేసి మొత్తం 513 జాబ్ కార్డులు ఉన్నాయండి. వాటిలో 436 మంది పనికొచ్చారు. వాళ్ళకి ఒకళ్ళకి వచ్చేసి 260 రూపాయలు రేజ్ పేమెంట్ పడిపోయింది. మనకు మొత్తం వచ్చేసి 40,36,000 రూపాయలు కేంద్ర గవర్నమెంట్ నుంచి లబ్ధిదారి అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి. మనకి మళ్ళీ సీసీ డైన్స్ కూడా కేంద్ర గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినవి, అవి కూడా త్వరలో కడతాము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రధానమంత్రి ఈజీపీ కింద మరి సబ్సిడీ లోన్స్ వారికి ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి అనేకమైన యూనిట్స్, మరి పిండి మిల్లులు కానీ, టైలరింగ్ కానీ, చిన్న యూనిట్స్, ఇస్తరాకులు, మిషన్లు కానీ మరి ఇటువంటివి మేము ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగనే మరి ఇప్పటికే ఇంచుమించుగా మరి 20 గ్రూపులకి మేము 20 లక్షల లోన్లు మరి సెంట్రల్ గవర్నమెంట్ ప్రోద్బలంతో మరి బ్యాంకుల నుంచి వారికి లోన్స్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు ట్రాక్టర్స్, అలాగనే మరి చిన్న ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని, టైలరింగ్ ఇటువంటివి పెట్టుకొని, ఎంబ్రాయిడింగ్ ఇటువంటివి పెట్టుకొని మరి వాళ్ళు అభివృద్ధి చెందటం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ
ఎటువంటి మనిషి కూడా ప్రతి పల్లెటూరులో కూడా ఏ మనిషి ఎక్కడ ఇబ్బంది పడకూడదు, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇల్లు పట్ల కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకూడదని మనకి ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా అనేక రకాల పథకాలు పెట్టి భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉండాలి అనేదే ఆయన కాన్సెప్ట్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చిట్టచివరి పేదవానికి అందించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం వికసిత భారత్ సంకల్పయాత్ర ప్రోగ్రాం ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాల్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పంగి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు మరియు ఇతర వర్గాలకు మేలు చేయాలన్న ఆలోచనతో మోదీ సారథ్యంలో భారత ప్రభుత్వం అందిస్తున్న వికసిత భారత్ సంకల్పయాత్ర ప్రోగ్రాం సత్ఫలితాలనిస్తుందన్నారు. అర్హులందరికీ మోదీ ప్రభుత్వం అందించే పథకాలు లబ్ధిదారులకు వర్తింపచేయడానికి ఈ యాత్ర ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. సంక్షేమ పథకాల అమలుపై అధికారులు ప్రజలకు వివరించారు. ముఖ్య ఉద్దేశం ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం, చైతన్యం చేయడం, ఎవరైనా లబ్ధిదారులు మిగిలింటే వారికి అవకాశాలు కల్పించిన ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం, ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. తర్వాత అధికారులు కూడా పాల్గొని, మరి కార్యకర్తలు, నాయకులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశం భారత వెళ్ళిపోతుందనే నినాదం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంకి చాలా ప్రజలు కూడా చాలా హాజరై చాలా సహాయ సహకారాలు అందించారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇచ్చేసిన ఈ ప్రోగ్రాం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో వివిధ పథకాలు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వంలో అమలు జరుగుతున్నాయో అలాగే పంచాయతీ లెవెల్ ఏ విధంగా అమలు జరుగుతున్నాయనే విషయాన్ని ప్రజలకు అవగాహన కలిగించడం కోసం ఈ యొక్క డిస్ప్లే బోర్డు అనేది చేయడం జరిగింది ఈరోజు ఈ పంచాయతీలోని. అందులో భాగంగా మనకి 18 రకాల ఇంపార్టెంట్ స్కీమ్స్ అనేవి వివిధ రకమైన నాయకులందరూ దాని గురించి క్లుప్తంగా మా యొక్క జనాలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది జరిగిందండి. దాంట్లోని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనేది ఒక పథకం ఉంది, అలాగే మాతృత్వ వందన యోజన ఉంది, ఆరోగ్యశ్రీ కూడా ఉంది. దాంతో పాటుగా సురక్ష బీమా యోజన, అలాగే జీవన్ జ్యోతి బీమా యోజన అనే వాటి గురించి కూడా మనకు చెప్పడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గత 9.5 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చిన పథకాలను పేద ప్రజలకు చేర్చాలనే ఉద్దేశంతో వికసిత భారత్ సంకల్పయాత్ర పేరుతో మోదీ గ్యారంటీ వాహనాలు ప్రతి గ్రామానికి విచ్చేస్తున్నాయని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వికసిత భారత్ సంకల్పయాత్ర రాష్ట్ర కోఆర్డినేటర్ వేటుకూరి సూర్యనారాయణరాజు దూరదర్శన్కు తెలిపారు. ప్రచార వాహనాల ద్వారా నేరుగా ప్రజల వద్దకే వచ్చి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి విస్తృత ప్రచారం చేయడంతో పాటు ఈ పథకాలు అందని వారిని గుర్తించి వాటి ప్రతిఫలాలు అందించే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజలకు చేర్చాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరు మీదుగా మోడీ గ్యారంటీ వాహనాలు ప్రతి గ్రామానికి విచ్చేస్తున్నాయి. ఈ వాహనాల ద్వారా ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చి కేంద్ర ప్రభుత్వ పథకాలని వివరించటం, ఎవరైనా అర్హులున్న లబ్ధిదారులుంటే వాళ్ళకు కూడా ఈ లబ్ధిని చేకూర్చటం, అలాగే 2047 నాటికి మన భారతదేశం, మన భారత ప్రజలందరూ కలిసి అంకిత భావంతో కలిసి పనిచేయటం ద్వారా, అందరూ అభివృద్ధి చెందటం ద్వారా మన దేశం ప్రపంచ దేశాల్లో ఒక నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంత్యోదయ విధానంలో చిట్టచివరి లబ్ధిదారుని వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన వికసిత భారత్ సంకల్పయాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. జిల్లాలోని అల్లవరం మండలం, కొమరగిరిపట్నం, తుమ్మలపల్లి గ్రామాలతో పాటు మలికిపురం మండలం, ఇరుసుమండ, బట్టెల్లంక గ్రామాల్లో సదస్సులను నిర్వహించారు. వికసిత భారత్ సంకల్పయాత్ర సదస్సులకు మహిళల నుండి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. సదస్సులకు వచ్చిన గ్రామస్తులకు కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలపై అవగాహన కల్పించారు. ఇంకా అర్హత ఉండి లబ్ధి పొందని పలువురి నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రచార రథం నుండి మోదీ ప్రసంగంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలపై లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. స్థితి మాది. ఈ కార్డు వల్ల దేశంలో ఎక్కడికి వెళ్ళైనా వైద్యం చేయించుకోగలనని చాలా సంతోషంగా ఉందండి. నాకు ఉజ్వల గ్యాస్ ఫ్రీగా వచ్చినందుకు చాలా సంతోషం. ఇది వరకు గ్యాస్ లేకపోవడంతో చాలా ఇబ్బంది పడేవాళ్ళము, ఇప్పుడు గ్యాస్ రావడం చాలా సంతోషం. మాకు పిఎం కిసాన్ ద్వారా వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలు వస్తుంది. అది మా వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతకుముందు అయితే అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టుకున్నాను, ఇప్పుడు ఎంతో కొంత 6,000 రూపాయల ద్వారా మాకు వ్యవసాయానికి ఉపయోగపడుతుంది పెట్టుబడికి. దాని నిమిత్తం మేము ఎంతగానో సంతోషపడుతున్నాం.
సూర్య నమస్కారాల ప్రదర్శనలో గుజరాత్ ఈరోజు గిన్నిస్ రికార్డుని నెలకొల్పింది. ఈ ఉదయం మొధేరా సూర్య మందిరం ప్రాంగణంతో పాటు 108 చోట్ల సూర్య నమస్కారాలు చేశారు స్థానికులు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఒక గొప్ప ప్రయత్నానికి గుజరాత్ ప్రజలు శ్రీకారం చుట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యమంగా సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారాలు తమ జీవన చర్యలో భాగం చేసుకోవాలని ప్రధాని సూచించారు. దీనివల్ల ఆరోగ్యం వృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య దౌత్యపరంగా ఈరోజు ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాలు న్యూక్లియర్ కేంద్రాల వివరాలను ఇచ్చిపుచ్చుకున్నాయి. కొత్త ఢిల్లీ, ఇస్లామాబాద్లో దౌత్య మార్గాల ద్వారా అణు స్థాపనలు, సౌకర్యాలపై దాడి నిషేధంపై ఒప్పందం కింద అణు సంస్థాపనలు, సౌకర్యాల జాబితాను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ప్రపంచ దేశాలన్నీ నూతన సంవత్సర సంబరాల్లో మునిగి తేలుతుండగా జపాన్ మాత్రం సునామీ భయంతో బిక్కుబిక్కుమంటోంది. జపాన్లో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు భారీ భూకంపం సంభవించింది. 7.6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం కారణంగా జపాన్ పశ్చిమ తీరంలో సునామీ వచ్చే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు హెచ్చరించాయి. 2011 తర్వాత జపాన్కు సునామీ హెచ్చరికలు జారీ కావడం ఇదే ప్రథమం. భూకంపం ప్రభావంతో జపాన్ పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలైన ఇషికావా, నిగాటా, తొయామాలో రోడ్లు దెబ్బతిన్నాయి. జపాన్లో సంభవించిన బలమైన భూకంపం, సునామీ హెచ్చరికల నేపథ్యంలో జపాన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరుల కోసం అత్యవసర సంప్రదింపు నంబర్లను జారీ చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.